ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యముగా ఈ వాగ్దానము దేవునిని ఎంతమంది అయితే అంగీకరిస్తూ ఉన్నారో, అంగీకరించారో, ఎవరైతే దేవునిని ఒప్పుకొని ఈ లోకములో ఉన్నటువంటి వాటిని అన్నిటిని విడిచిపెట్టారో, వారి పూర్వీకుల యొక్క అలవాట్లు, వారి తల్లిదండ్రుల యొక్క హ్యాబిట్స్ కావచ్చు, వారి యొక్క ఆచారాలు కావచ్చు, వారికి సంబంధించిన మర్యాదలు కావచ్చు, అవన్నిటిని విడిచిపెట్టి ఎవరైతే ప్రభువులో ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారికి ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నూతనమయ్యి రూపాంతరం పొందండి. మీ మనస్సు మారినట్లయితే మీరు నూతన సృష్టిగా ఈ లోకంలో ఉంటారు. ఇక ఆచారాలు, వ్యవహారాలు, రోజులు, తిథులు, గడియలు, నిమిషాలు, ఇవన్నీ కూడా అమావాస్యలు, పౌర్ణములని, ఇవి ఏవి కూడా మీ మీద పని చేయవు. మీరు వాటిని పాటించకుండా జాగ్రత్తగా మీ మనస్సు మారి రూపాంతరం చెందండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే రూపాంతరం చెందుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ కలిగి ఉంటారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి నూతనంగా మార్చబడ్డారు కనుక వారి ఆలోచనలు మారిపోయాయి. కనుక ఈ ఇంట్లో చీకటి ఉంది, ఇక్కడ దెయ్యం ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది అని చెప్పరు. ఇంక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి దానికి, పిల్లికి, కుక్కకి, నిమ్మకాయకి, మిరపకాయలకి భయపడరు. ఇంక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ లోక మర్యాదలు అనుసరింపకుండా యేసయ్య యొక్క మనసుని వాళ్ళు వెంబడిస్తారు. యేసయ్య యొక్క శక్తిని వారు వెంబడిస్తారు. యేసయ్య యొక్క ధైర్యం ఇచ్చేటువంటి ఆత్మను వారు వెంబడిస్తారు. కనుక వారు ప్రతి విషయంలో గొప్పగా దీవించబడతారు, రూపాంతరం చెందుతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాగో అనంటే పాపము చేసినటువంటి పాపులుగా ఉన్నటువంటి మనము నీతిమంతులుగా రూపాంతరం చెందుతాం. భయంకరమైన వ్యసనాల్లో ఉన్నటువంటి మనము చక్కగా మంచి అలవాట్లు కలిగి లోకంలో జీవిస్తాం. ఇదిగో భయంకరమైన కార్యాలు చేసినటువంటి మనము దేవుని యొక్క రూపాంతరము ద్వారా మన జీవితాలు, మన మనస్సు మారుట ద్వారా మంచి కార్యాలు చేస్తాం. అనేకులకు ఉపయోగపడే కార్యాలు, అన్యులకు ఉపయోగపడే కార్యాలు, ప్రతి ప్రజలకు ఉపయోగపడే కార్యాలు మనము జరిగిస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, దాని ద్వారా ఏమొస్తుంది? నువ్వు నూతన మూడు ద్వారా ఏమొస్తుందని అంటే నీకు మంచి పేరు వస్తుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీకు మంచి విషయాల్లో నువ్వు ఆసక్తిని చూపిస్తావు. అప్పుడు నీకు ప్రతి విషయంలో కూడా దేవుడు గొప్ప మేలును చేస్తారు. దాన్ని బట్టి నీకు ఘనత వస్తుంది. అనేకులు నిన్ను సన్మానిస్తారు, అనేకులు నిన్ను సత్కరిస్తారు, మెచ్చుకుంటారు, మంచివాడు అంటారు. ఎన్నో ప్రయోజనాలు ఎందువల్ల వస్తాయనంటే రూపాంతరం చెందుట ద్వారా, మారు మనసు పొందుట ద్వారానే. ఇవి లేకుండా నీకు ఏది కూడా రాదు. ప్రియమైనటువంటి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. పాతవన్నీ విడిచిపెట్టావా, పనికి మాలివన్నిటిని విడిచిపెడతావు. రూపాంతరం చెందితే, మారు మనసు పొందితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, వాగ్దానం అదే. మీరు మారు మనసు పొంది రూపాంతరం చెందండి, క్రీస్తు వలె రూపాంతరం చెందండి. ప్రియ దేవుడు, రూపాంతర కొండ మీద చూసాం కదా, మనం 3 వ్యక్తులు ప్రభుతోటే ఉన్నారు. వారు ఎప్పుడో రూపాంతరం చెందారు వారి జీవితాలలో. కాబట్టి అక్కడ ప్రత్యక్షం అవగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవలో ఉన్నారు, దేవుని యొక్క మార్గంలో ఉన్నారు, దేవుని యొక్క నీతి కార్యాలు వారు జరిగించారు. కనుక వారు రూపాంతర కొండ మీద ప్రత్యక్షం అయ్యారు. మనము కూడా నిత్యరాజ్యములో, నిత్య జీవములో మనం కూడా ప్రత్యక్షం అవ్వాలంటే మారు మనసు పొందాలి, రూపాంతరం చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని వెంబడించిన తర్వాత కూడా శుక్రవారం అని, మంగళవారం అని, లేదంటే పగలని, సాయంత్రం అని, రాత్రి అని, అమావాస్యని, పౌర్ణాలని ఏం చేస్తున్నారో ఆలోచించండి జాగ్రత్తగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మీరు రూపాంతరం చెందలేదా? ఇంకా మీకు మారు మనసు కలగలేదా? మీరు అలాగే పాతగా ఉన్నట్లయితే, పాత ఆలోచనలో ఉన్నట్లయితే
దేవునిలో నూతన పడకపోతే మీ జీవితాలు కూడా నిత్యరాజ్యానికి చేరకపోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చేరవని బైబిల్ చెప్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం సత్యమైనటువంటిది కాబట్టి దేవుడిచ్చే వాగ్దానం ఏంటి అంటే, మీరు మారు మనసు పొందండి, రూపాంతరం చెందండి, నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అనేకులు మిమ్మల్ని వెలుగుగా చూస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఎలా జీవించారు వీరు, ఈరోజు ఎలా ఉన్నారని ఆశ్చర్యపోతారు. ప్రియ దేవుని బిడ్డారా, మిమ్మల్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తారు కొంతమంది, అందరూ కాదు. ఈర్ష్య, కుళ్ళు, ద్వేషం ఉండేవాళ్ళు మహిమపరచరు, ఇంకా వాళ్ళు కుళ్ళుకుంటుంటే వారి గురించి మనకు అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డారా, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. రూపాంతరం చెందారా? మారు మనసు పొందారా? ఆచార వ్యవహారాలు విడిచిపెట్టారా? మళ్ళీ దీంట్లోకి వచ్చి కూడా ఆచారాలు చేస్తూ ఉన్నారా? మొత్తాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారా? వచ్చి దీంట్లోకి వచ్చి పరిశుద్ధమైన మార్గంలోకి వచ్చి దీన్ని కూడా చెడగొడుతూ ఉన్నారా? జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క సంఘమును చెడిపినటువంటి వాడు చెడిపోతాడంతే. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని యొక్క సంఘమును పాడు చేసిన వాణిని దేవుడే పాడు చేస్తానని లేఖనం చెప్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు రూపాంతరం చెందు, మారు మనసు పొందు, దేనికి భయపడక ప్రభువుకు భయపడు. ఆయన గొప్ప కార్యాలు నీ పట్ల జరిగించి ఇదిగో ఈ మట్టి దేహాన్ని మహిమ దేహముగా మార్చేటువంటి దేవుడు ఆయన, రూపాంతరం ఇచ్చేటువంటి దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇదిగో నేను రూపాంతరం చెందాలి, నేను దీవించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నీవు ఆశపడు, ప్రార్థనలో ఏకీభవించు. దేవుడు నీకు అటువంటి తెలివిని, జ్ఞానాన్ని, వివేచనని, మంచి బోధకులను మీకు అరేంజ్ చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యవాక్యాన్ని ఉన్నట్లుగా బోధించే మంచి బోధకులను మీకు అరేంజ్ చేస్తారు. దేవుడు వారిని మీకు ఇచ్చి మీకు తెలివిని, జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ లోక మర్యాదను అనుసరింపక అయ్యా తన ప్రభు, కులాలు మతాలని ఆ మర్యాదను అనుసరింపక నిత్య రాజ్యానికి వారసులుగా బిడ్డలను ఆయన అయ్యా వారి మారు మనసు పొంది రూపాంతరం చెందుటకు సహాయము చేయుదురుగాక ప్రభువా. మీరే బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. మీరే నాయన వారు నాయన నూతనమైన తలంపులతో అయ్యా తన పరిశుద్ధమైన తలంపులతో మీ మాటలు, మీ ఆలోచనలు కలిగి ఉండుటకు సహాయము చేయని నాయన. తద్వారా బిడ్డలు నాయన తండ్రి మంచి ఘనతను పొందుకున్నట్టుకు, ఆశీర్వదించబడుటకు సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయుచున్నాం తండ్రి. పరిశుద్ధ బర్త్డేలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా తని ప్రభు, మ్యారేజ్ డేలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. తన ప్రయాణాల్లో ఉన్న బిడ్డలను క్షేమకరంగా నడిపించండి అయ్యా. హాస్పిటల్లో అనేక మంది నాయన బాధల్లో, వ్యాధుల్లో అనేక మంది చచ్చిపోతూ ఉన్నారు నాయన, మీరే సహాయం చేయండి నాయన. ఐసీయూలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచండి ప్రభువా. మీరే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి నాయన. అప్పులు సమస్యలో ఉన్న బిడ్డలకు నాయన మీరే తోడుగా ఉండి వారికి తెలివిని, జ్ఞానమును అనుగ్రహించి నాయన. అప్పులు దేని కొరకు చేయాలో, దేని కొరకు చేయకూడదో, ఆర్థికాన్ని ఎలా జయించాలో వారికి నేర్పండి ప్రభువా. నీకు వందనాలు నాయన. దేవ గర్భఫలాలు దయచేయండి నాయన. పరిశుద్ధుల మీరే కార్యములని సఫలపరిచి ఆశీర్వదించమని అయ్యా తండ్రి ప్రభు. పరిశుద్ధుల మీరే నాయన తండ్రి, దినకాలపు దీవెనతో, వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డారా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, సమయాన్ని దేవుని కొరకు ఎంత వెచ్చిస్తే అంత మంచిది. ప్రియ దేవుని బిడ్డారా, అనవసరమైనటువంటి వాటిని చూడడానికి ఎంత సమయాన్ని పెడతారో. ఇద్దరు తిట్టుకుంటుంటే, లేదా ఒకరి మీద ఒకరి వీడియోలు, ఒకరి మీద ఒకరి వీడియోలు, యాంటీ వీడియోస్ అని పెట్టుకుంటుంటే వాటిని చూస్తారు, టైం వేస్ట్ చేస్తారు. ఉపయోగకరమైనటువంటివి చూడండి, ఆశీర్వదించబడతారు. మీ ప్రార్థన అవసరమా తెలియపరచండి. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబాల్లో జరిగించాలని మాకు ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన పెడుతూ ఉన్నారో, ఫోన్ చేస్తూ ఉన్నారో, మెసేజ్ చేస్తూ ఉన్నారో, వారందరి కొరకు ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.